ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచాడు. కన్నడ స్టార్ యష్ పేట్ మార్చిన ఈ దర్శకుడు టాలీవుడ్ టాప్ స్టార్లకే తన మెగాఫోన్ అంకితం అంటున్నాడు. ప్రభాస్తో సలార్ తర్వాత తారక్ చరణ్తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. RRR తర్వాత చెర్రీ తారక్ కూడా అంతకు మించేలా ఇంకేదో సాహసానికి సై అన్నారు. KGF అంటూ యష్ తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని కుదిపేసింది. ఒక్క ప్రాజెక్టుతో రాజమౌళి స్థాయిలో సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అంతేకాదు చేతి నిండా ఆఫర్లు, ఊపిరి తీసుకునన్ని ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సగం పైనే పూర్తయింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టుకి రిలీజ్ అయ్యేలా ఫిల్మ్ టీం ప్రిపేర్ అవుతోంది. ఓ రకంగా చూస్తే ఏప్రిల్లో KGF 2 రాబోతోంది. మరో 3 నెలల గ్యాప్ తర్వాత సలార్ వస్తోంది. సో 3-4 నెలల గ్యాప్ లో ప్రశాంత్ నీల్ మళ్లీ KGF మూవీ స్థాయిలో దుమ్ము దులుపుతాడా లేదా తేలనుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ప్రాజెక్టు తర్వాత వెంటనే షురూ చేయబోయే సినిమా యంగ్ టైగర్దే. ప్రస్తుతానికి కొరటాల శివ మేకింగ్ లో సినిమా చేయబోతున్న తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో పాన్ ఇండియా స్థాయిలో దూసుకు వెళ్లేందుకు భారీ స్కెచ్ వేశారు. RRR తర్వాత వచ్చే ఇమేజ్ ని, మార్కెట్ ని కాపాడుకునేందుకు ప్రశాంత్ నీల్ ని ఆప్షన్ గా పెట్టుకున్నాడు. యంగ్ టైగర్ తర్వాత ప్రశాంత్ నీల్ మీద ఫోకస్ పెట్టిన మరో స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికీ RRR తర్వాత క్రియేట్ అయిన ఇమేజ్, మార్కెట్ కి అనుగుణంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని శంకర్ తో ప్లాన్ చేసుకున్నాడు. అదయ్యాక ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసుకున్నాడంటున్నారు. మొన్న మధ్య ప్రశాంత్ నీల్ తో చెర్రీ కథా చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటో వల్లే ఆ ప్రచారం ఊపందుకుంది. రాజమౌళితో సినిమా చేయాలనేది స్టార్ హీరోలకు ఎలా కలగా మారిందో ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టు కూడా చాలా మంది స్టార్స్ కి డ్రీమ్ గా మారుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ బాహుబలి 1, బాహుబలి 2 అంటూ 2 సార్లు దుమ్ము దులిపాడు రాజమౌళి. మరి KGF లానే దాని సీక్వెల్ KGF 2 పాత సెన్సేషన్ కంటిన్యూ చేస్తుందా? అలా తను ద్వితీయ లగ్నం నుంచి గట్టెక్కిన సలార్ రిజల్ట్ కలిసొస్తుందా అంటున్నారు. వాటి ఫలితాలు బాగుంటే ఓకే, లేదంటే తారక్ చెర్రీ ప్రాజెక్టులు పట్టాలు తప్పే ఛాన్స్ ఉందంటున్నారు.